వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎంతటి అరాచకాలను అన్యాయాలను చూస్తున్నారో మరి ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు మరి కూడేరులో ఇంటర్ విద్యార్థిని ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బాలిక మీద అత్యాచారం జరిగి ఘోరంగా పెట్రోల్ పోసి మరి చంపడం ఎంత దారుణం. ఈరోజు మరి ప్రజలకు రక్షణ లేదు, మహిళలకి గౌరవం లేదు. అలాగే మహిళలకు గౌరవం లేకున్నా పర్వాలేదు, కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఎంత సిగ్గుచేటు. ఈరోజు కనీసం రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న దృష్టి ప్రజాపాలన మీద ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకు ఇవన్నీ కనబడడం లేదా అని చెప్పేసి మేమంతా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఏ ఒక్క కూటమి నాయకులన్నా వచ్చి వాళ్ళను పరామర్శించింది లేదు, కనీసం వారి గురించి వాయిస్ ఇచ్చింది కూడా లేదు. ఇంతటి అరాచకాలను చూస్తూ ప్రజలు ఎన్నో రోజులు ఓర్చుకుంటూ ఉండరు. సరైన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. మొన్న వెన్నుపోటు దినం రోజే ప్రజలంతా కదిలి బయటికి వచ్చారు. ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నాలన్నీ కూడా జరిగాయి. ఎంతటి వ్యతిరేకత ఉంది అంటే కూటమి ప్రభుత్వంలో మరి నిజంగా ఇంతటి చేతకాని చెత్త ప్రభుత్వాన్ని గతంలో ఎవ్వరూ కూడా చూసిండరు. గతంలో అయితే మంచి విలువలతో కూడిన రాజకీయాలను మనం చూసాం. ఈ ప్రభుత్వం అయితే నిజంగా అరాచకాలను అన్యాయాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రతి నాయకుడు కూడా వాళ్ళు దోచుకోవడం దున్నుకోవడంలో పెట్టిన దృష్టి ప్రజలపైన మహిళల రక్షణ పైన కొంచెం పెట్టండి. మీరు డబ్బులు ఎన్ని దున్నుకున్నా బాధ లేదు, కనీస రక్షణ కల్పించలేనప్పుడు మీదొక ప్రభుత్వమా? ఈ రోజు ప్రజలంతా కూడా వీటన్నిటిని గమనిస్తున్నారు. రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. ఇంకొక విషయం ఏమిటంటే పోలీసులను కూడా వాళ్ళ ఇంటి మనుషుల్లాగా వాడుకుంటూ లాస్ట్ కి విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్రజలంతా కూడా నమ్మకం విశ్వాసంతో పోలీసు వ్యవస్థ మీద ఒక విశ్వాసం ఉండేది. ఈ రోజు ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మరి ప్రజలను చేసి ఇబ్బంది గురి చేస్తున్నారంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మేము వినతి ఇవ్వడం జరిగింది. మహిళలకు రక్షణ కరువు అయిందని చెప్పేసి మేము మహిళా విభాగం తరపున అలాగే మహిళా ప్రజాప్రతినిధులందరము కలిసి అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒక కక్ష సాధింపు ధోరణితో ఈరోజు కూటమి నాయకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మహిళలకు ఈరోజు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఏమాత్రం చలనం లేకుండా ప్రజాస్వామ్యం ఎటుపోతుందా అని ప్రజలు ఆలోచన చేసే విధంగా ఈరోజు కూటమి నాయకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే మన అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం నగరంలో ఉన్నటువంటి తన్మయశ్రీ అనే అమ్మాయిని ఎంత దారుణంగా హింసించి చంపారో యావత్ ప్రజానికం కూడా చూశారు. ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రామగిరిలోన అలాగే చిలమత్తూరు మండలంలో జరిగినటువంటి మహిళల పైన ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలకు కూడా బాధ్యత, నైతిక బాధ్యత హోంమంత్రి గారు వహించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరగలేదు. మహిళలకు రక్షణ వలయంగా నిలిచారు జగనన్న. ఒక సంక్షేమ సామ్రాట్గా పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు ఎంతగానో కూడా అండగా నిలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా పరిపాలన చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.